హైదరాబాద్ను లూటీ చేయడం అంటే తెలంగాణను లూటీ చేయడమేనని టీఎస్డీఎఫ్ నాయకులు జేవి చలపతిరావు వినాయకరెడ్డిలో అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధానిగా చేసి కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఒకవేళ హైదరాబాద్ కనుక కేంద్రపాలిత ప్రాంతం అయితే గ్రామీణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మారి తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. హైదరాబాద్ను యూటీ చేయడం అంటే తెలంగాణను లూటీ చేయడమేనని టీఎస్డీఎఫ్ నాయకులు జేవి చలపతిరావు వినాయకరెడ్డిలో అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధానిగా చేసి కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఒకవేళ హైదరాబాద్ కనుక కేంద్రపాలిత ప్రాంతం అయితే గ్రామీణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మారి తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. హైదరాబాద్ యూటీ అయితే తెలంగాణ అస్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగాచారి, తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే ప్రయత్నాల లోపల మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ హైదరాబాద్ కాక లేకపోయినట్లయితే తెలంగాణ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతంగా మారిపోయే అవకాశం ఉంది. నిన్న మొన్నటి పరిణామాలు కాక మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ని ఒక డ్రామా ఆర్టిస్ట్ ఎట్లాగా చేస్తున్నాడో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కలిసి నిన్న సృష్టించిన ఈ పవన్ కళ్యాణ్ యొక్క మాటలు వాటిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము ఒకవేళ దీన్ని యూటీ చేయదలుచుకున్నట్లయితే ఆ యూటీ అనేది లూటీగా మారి తెలంగాణ ప్రజలు పూర్తిగా నిరాశ్రయం పొందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. అటువంటి ఆలోచనని విరమించుకోవాలని కూడా పెట్టుబడిదారులను, ఈ కార్పొరేట్ శక్తులని, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఆంధ్ర పాలకుల్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కొంతమంది బీజేపీ అనుకూల మేధావులు హైదరాబాదును రెండవ రాజధానిగా కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా దానికి అనుకూలంగానే వారి రాజకీయపరమైనటువంటి విధానాలు ఉన్నాయి. అయితే రెండవ రాజధాని అనేటువంటిది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే తెలంగాణ అస్తిత్వం అనేటువంటి సమస్య ముందుకొస్తుంది. హైదరాబాదు యూటీ అవుతే తెలంగాణ, రూరల్ తెలంగాణ, గ్రామీణ తెలంగాణ నష్టపోతుంది. అందువలన రెండవ రాజధాని కాదు, పెట్టుబడులు, అభివృద్ధి అన్నీ కూడా 33 జిల్లాల్లో సమతుల్యమైనటువంటి అభివృద్ధిని తెలంగాణ టీఎస్డీఎఫ్, తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం, ఇది సరియే కాదు. అందుకే రెండవ రాజధాని పేరు మీద యూటీని చేయడం సరికాదని మేము దాన్ని ఖండిస్తున్నాం. సమతుల్యాభివృద్ధి కొరకు పోరాటం చేస్తున్నాం.